రామ్కాలి అనేవాడు ఒక సంవత్సరంలో ఫస్ట్ వీక్లో ఎనీ వీక్లో ఆయన ఏం చేశాడంటే 5 రూపీస్ సేవ్ చేశాడంట. సో నెక్స్ట్ వీక్ ఏం చేశాడంట 1.75 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు. అలా 1.75 రూపీస్ అనేది ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఏదో ఒక వీక్లో ఒక nth వీక్లో ఆయనకి 20.75 రూపీస్ అయిందంట. సో ఏ వీక్లో 20.75 అనేది అయ్యింది అని అడుగుతున్నాడు. ఐ మీన్ ఎన్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు అన్న. చూద్దాం ఒకసారి. సో రామ్కాలి సేవ్ ఫర్ ఫస్ట్ వీక్ ఎంతనా? సో 5 రూపీస్ రా. సో నెక్స్ట్ వీక్ ఆయన అంతా ఇంక్రీజ్ చేశాడు 1.75 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు అంటే 6.75 రా. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ 1.75 అనేది ఇంక్రీజ్ చేశాడు అంటే 8.50 రా. సో ఆన్ ఆయనకి ఏదో ఒక వీక్ లో ఎంత అమౌంట్ సేవ్ అయిందన్నా ఎంత అమౌంట్ సేవ్ చేశాడంటే 20.75 రూపీస్ సేవ్ చేశాడంట. సో అయితే ఇది ఏ వీక్ లో ఐ మీన్ ఎన్నో వీక్ లో చేశాడు 20.75 అని అడుగుతున్నాడు. అంటే ఎన్ వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత మనకి 5. సో డి ఈక్వల్ టు ఏంటన్నా? సో ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ చేసేది అదే కదా డిఫరెన్స్ అవుతుంది అంటే 1.75 రా. 1.75 అండ్ ఏఎన్ ఈక్వల్ టు 20.75 and n equal to ఎంత అని అడుగుతున్నాడు రా. సో అగైన్ సో an equal to a plus n minus 1 into d నానా. సో an వచ్చేసరికి 20.75 equal to 5 plus n minus 1 into 1.75 నానా. సో 5 లో సబ్ట్రాక్ట్ చేసామంటే సో 20.75 minus 5 equal to n minus 1 into 1.75 రా. అంటే 15.75 equal to n minus 1 into 1.75 నాన్న. పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, డైరెక్ట్ కట్ చేసేవచ్చు. సో 5 3s 5 5s రా. అలాగే 5 3s 5 1s 5 5s నాన్న. సో 5 7s రా. 5 6 30 5 3s నాన్న. సో 7 1s 7 9s రా. అంటే n minus 1 equal to 9, n equal to 9 plus 1, n equal to ఎంత నాన్న 10th వీక్ నాన్న. n equal to 10th వీక్ లో ఈయన 20.75 రూపీస్ అనేది సేవ్ చేస్తారు అనమాట రామ్కాలి. ఓకేనా?